వాడు అంగళ్ళు తీసేసి లింగాన్ని దొడుక్కొని అఘోరి అనేటువంటి రూపం తగిలించుకొని ఒంటి నిండా బూడిది పూసుకొని బరివత్తల వేసుకొని స్త్రీ జాతిని శంకించే విధంగా వాడు పనిచేస్తుంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇవన్నీ మాట్లాడేటువంటి హిందువులు, ధర్మాన్ని కాపాడతామనేటువంటి భారతీయ జనతా పార్టీ, జై హిందూ, జై కమలం, జై కాషాయం అనేటువంటి ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా ఎక్కడ పోయిర్రు అనేది నా క్వశ్చన్. కాకపోతే సనాతన ధర్మాన్ని కాపాడుతందుకు ఎంత దూరమైన పోతా అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకోవడమా సనాతన ధర్మం అంటే? ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈ అఘోరిని చూసిన తర్వాత పురాతనం సనాతనం, పురాతనం సనాతనం, మానవ మనుగడకు ఇదే మరణ శాసనం. నేను ఇది ఎందుకు అనుకుంటున్నా అంటే 3 ఆడబిడ్డల్ని అందరూ చూస్తుండగా, ప్రజలంతా, దేశమంతా, ప్రపంచమంతా చూస్తుండగా వాడు అమాధానం తీసుకొని వెళ్ళిపోతుండు. కానీ చట్టాలు ఏం చేస్తలేవు. వాడికి ఇందాక మన ఫోన్ చేసినాం, మేము పర్సనల్గా కాల్ చేస్తే మన ఫోను అందుబాటులో లేదు.